హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏం చేస్తున్నానంటే నన్ను చాలామంది అయితే చాలా రోజుల నుంచి అయితే కామెంట్ బాక్స్లో అడుగుతున్న ఒకే ప్రశ్న, బ్రో నువ్వేం చేస్తుంటావు అని. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. నేను ఏం చేస్తుంటానో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇతనే మా బామర్ది, చాలా వీడియోస్లో మీరు కూడా చూసే ఉంటారు, మచ్చా అంటూ ఉంటాడు. వీళ్ళైతే ఇప్పుడు సాయంత్రం వదలడానికి అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా చేపలు తీశారు, ఇప్పుడు దాన్ని యుద్ధానికి అయితే సిద్ధం చేస్తున్నారు. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లలో ఏటికి ఎదురీదే ఉద్యమ నా వైసాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలి. మొత్తం మనం తీసుకునేది ఇందులో ఐస్ అయితే కరిగిపోయింది, దాన్ని బొక్క అయితే పెట్టాలి. బొక్క మై గాడ్, వాటర్ కారుతుంది. ఓ మై గాడ్, చాలా వాటర్ కారుతుంది. యూట్యూబ్ ఛానల్ నీళ్ళు చేస్తున్నాడు ఐస్. దానికి బొక్క అయితే పెట్టాలి, లేకపోతే ఐస్ మొత్తం కరిగిపోయింది. రెండు బొక్కలు అయితే పెట్టాలి. ఇక్కడ అందరికి యజమానురాలు నేనే, ఇంటికి యజమానురాలు నేనే. అవును, ఆయన యజమానురాలు. పొద్దున్నే 6 గంటలకు వస్తాం, ఇక్కడే ఉంటాం, చేపలు తీస్తూనే ఉంటాం. పొద్దుగాల 6 గంటలకు వస్తాము. 6 గంటలకు వచ్చి పశువులకు పాలు వింటాం. మేము పాలు కాట వేసుకుంటూ ఉంటాం చేపలు. ఈ చేపకైతే ఐస్ ఇవన్నీ పెద్ద పీతలు, ఇందులో చిన్న పీతలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చిన్న పీతలు అనమాట, చిన్న సైజు, స్మాల్ సైజు. పీత ఇది గుచ్చిపోయింది, చూడండి కదా చివర ఇది గుచ్చిపోయింది. కొంచెం బ్లడ్ అయితే వస్తుంది, కనపట్లేదు, కొంచెం వస్తుంది చూడండి. అంతా ఖర్చులు అయితే 2 బాక్సులు అయితే ఫుల్ అయింది. బాక్స్కి అయితే టేబుల్ అయితే వేయాలి, మళ్ళీ బాక్స్కి టేబుల్ అయితే వేయాలన్నమాట. ఇదే మా పని, అందరూ ఇంట్లో చాలా కష్టం ఈ పని కాబట్టి చేస్తాం.
ఐస్ కాయిన్ పోయితేనే టేప్ వేస్తున్నాడు. బాగా ఎండ్రకాయలకి టేప్ వేస్తున్నాడు మా బామ్మర్ది. ఐస్ వేస్తున్నాడు, లేకపోతే ఐస్ కరిగిపోయిద్ది. ఇది రొయ్యలు, టైగర్ రొయ్య, కలంద, 3 రకాల రొయ్యలు ఉంది దీంట్లో. దానికి టేప్ వేస్తున్నాడు, దీనికి కూడా టేప్ వేస్తాడు వెళ్తున్నాడు. ఇది తినే కదా, ఏ చేప అంటారు దాన్ని? తంబారట్లు, దేవుడి నాలుగు అంటారంట, మనకు కూడా తెలీదు. ఈ అబ్బాయి ప్యాకింగ్ చేస్తాడు, ఆయన సరికి పెట్టేది మా ఊర్లో యూట్యూబ్ ఛానల్. డబ్బులు బాగానే వస్తాయి వీడికి, కానీ ఒకరోజు కూడా బాటిల్ పోయలేదు. ఇక 60 కేజీలని ఒక చేతితో తిరిపేస్తున్నాడు వెంకటరమణ యూట్యూబ్ ఛానల్. 3 ఒకదానికి చేశాడు. ఇది వచ్చి బైక్ ఆటో వేసుకుని వస్తాడు, ఆటో వేసుకుని దీన్ని ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. అయిపోయింది వీడి పని. ఈ నెలకి 10,000 వీడికి ఊరకనే దెంగేస్తున్నాడు. 10,000 ఉచితంగా ఇస్తున్నాడు ఆయన ఓనరు ఈయనకి.